మా ఆంటీ వాళ్ళ గార్డెన్‌లో అసలు ఇలా పూస్తాయని నేను అస్సలు అనుకోలేదండి. నాకే చాలా ఆశ్చర్యంగా, చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడొచ్చు. యాక్చువల్‌గా ఇవైతే వాళ్ళ ఇంట్లో అవి చిన్న చిన్న మొక్కలైతే పెంచుకుంటున్నారు. యాక్చువల్‌గా నేనైతే మీకు గార్డెన్ చూపిద్దాము, వాళ్ళు చాలా మెయింటెనెన్స్ కూడా చేస్తారు. నేను మీకైతే చూపిద్దామని నేనైతే ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, మీరు చూడవచ్చు. మీకు కూడా చాలా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇగో మీరు చూడండి, ఇదైతే ఇంటి ముంగట ఉంటాయి. ఇట్లా ఫ్లవర్స్ వచ్చిన కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి కదండి ఇంటి ముందు పెట్టుకోవడానికి. ఇవైతే ఇంట్లో ఉంది. యాక్చువల్గా నాకు దీని పేరు కూడా తెలియదు. ఇవి చాలా ఫస్ట్ అయితే వైట్ కలర్ ఫ్లవర్స్లో వచ్చి ఇలా పింక్ కలర్లో అయితే మారుతున్నాయి. ఇంకా కనకాంబరం చెట్లు కూడా ఉంటాయి. యాక్చువల్గా పైన ఇంటి ఓనర్స్ వాళ్ళైతే చక్కగా ఈ నందివర్ధన పూలు కూడా వాళ్ళ ఇంటి ముందే ఉంటాయి. ఇగోండి అక్కడ ఇక్కడ ఇవి వాళ్ళు కోసుకొని చక్కగా దేవుడికైతే పెడతారు. ఇంకా మనం మంచిగా మన చేతులతో మనం పెంచుకొని అవైతే మనం పెడితే బాగుంటుంది. ఇది చూసారా, బత్తాయి చెట్టు అండి. అసలు ఎంత చిన్న చెట్టో ఎన్ని కాయలు అయితే వచ్చినాయో చూడండి. యాక్చువల్గా దిష్టి అయితే అసలు పెట్టమాకండి, ఇన్ని కాయలా అని. చూడండి, వాళ్ళు చాలా మెయింటైన్ కూడా చేస్తారు. యాక్చువల్గా ఈ గార్డెన్ మెయింటైన్ చేయడానికి ఒక అంకుల్ కూడా ఉంటారు. ఇదైతే జామ చెట్టు అండి. దానికి ఇంకా పిందులు వస్తున్నాయి. జామ చెట్టు అండి, పిందులు వస్తున్నాయి. యాక్చువల్గా అంటే అంటారు కదా ఇప్పుడే వస్తున్నాయని, అవైతే వస్తున్నాయి. మీరు చూడొచ్చు, చాలా బాగుండిద్ది ఈ జామ చెట్టు. ఇది చూడండి, బత్తాయి చెట్టు చాలా చిన్నది. దానికి ఒక పండు అయితే వచ్చింది. యాక్చువల్గా 2 వచ్చినాయి, ఒకటేమో తెంపేసినట్టున్నారు, 1 అయితే ఉంది. ఇదైతే లెమన్ చెట్టు. అసలు లెమన్స్ మాత్రం చాలా ఉన్నాయండి. పచ్చివి ఉన్నాయి, ఇంకా ఎల్లో కలర్వి కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు. నేనైతే ఒక లెమన్ పట్టుకున్న, టచ్ చేయగానే యాక్చువల్గా అదైతే వచ్చేస్తుంది లెమను. మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు అది కూడా నేను అట్లనే చూపిస్తున్నాను మీకైతే. అదిగోండి, అదైతే ఎల్లోగా పండింది కదా అని చెప్పి నేనైతే టచ్ చేసి మీకు చూపిద్దామని చెప్పి అయితే వచ్చాను. చూడండి, అదైతే కింద పడిపోయింది. సరే, బాగుంది మంచిగా అని. వాళ్ళు ఏమి వేస్తారు ఎందుకు మీకు చెప్పలేదు కండి. ఆ గార్డెన్ అది మెయింటైన్ చేయడానికి, ఆ మంచిగా ఫ్రూట్స్ అవి, ఆ ఫ్లవర్స్ అవి రావడానికి వాళ్ళు న్యాచురల్గానే ప్యాడ్ ఉండేది కదండి, ఆ ప్యాడ్ అయితే తీసుకొచ్చి చక్కగా దాని కింద వేర్లు కాండానికి అయితే దాని చుట్టూ కొంచెం నీళ్ళు తడిపైతే వేస్తారు. వాటర్ కూడా చాలా చక్కగా వేస్తారు. ఇక ఇదైతే అరటి చెట్టు అండి. అరటిగల అయిపోయింది, చెట్టు అయితే ఉంచారు, మళ్ళీ వస్తుందని చెప్పి. యాక్చువల్గా నేను ఇప్పుడైతే మీకు మునక్కాయ చెట్టు అండి. మునక్కాయలు అయితే కోసేసం లేవు, అక్కడక్కడ కొంచెం ఎండిపోయినవి అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఏదైనా సీజన్కి చాలా బాగుంటాయి కదండి. ఇప్పుడైతే హైబ్రిడ్ వచ్చేసింది. వీళ్ళైతే చక్కగా మంచిగా పెంచుకుంటున్నారు. ఒక చోట అయితే తీసుకొని దానికి మంచిగా ఫ్రూట్స్ అని వేసుకున్నారు. మీకు కూడా చూపిద్దాం, నేనైతే చూపిస్తున్నా. ఇగోండి, ఇదైతే దానిమ్మ. చాలా పండ్లు అయితే ఉన్నాయి. ఇగోండి, ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి. నేనైతే లెమన్ పడిపోయిందిగా, మళ్ళీ అక్కడ వదిలేస్తే బాగోదు కదా అని చెప్పి తీసుకున్నాను. దానంతటా అదే పడింది. ఇగోండి, దానిమ్మ కూడా పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. అది ఇంకా కొంచెం పెద్దగా వస్తే ఇంకా బాగుంటాయి. చూడండి ఎన్ని దానిమ్మ పండ్లు అయితే ఉన్నాయో, చాలా బాగున్నాయి. చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు తెలియంది ఏం లేదు, అది ఫస్ట్ అయితే ఫ్లేవర్ వచ్చిన తర్వాత అయితే దానిమ్మ వస్తుంది. ఇవి అయితే అన్నీ. ఇంకా కరివేపాకు చెట్లు కూడా చాలా ఉన్నాయి దాని చుట్టూ. ఇంకా పుదీనా చెట్లు కూడా ఉంటుండే. పుదీనా అయితే ఇప్పుడు కొంచెం పాడైపోయిందని చెప్పి బంచుకున్నది అయితే తీసేశారు. ఇదైతే మ్యాంగోస్ అండి. మ్యాంగో సీజన్ అయిపోయింది కదా, మ్యాంగోస్ అయితే కోసేసారు అప్పుడు. ఇది యాక్చువల్గా పచ్చడి మామిడికాయ అంటారు కదా, మన మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం, ఆ మామిడికాయలు అయితే ఇస్తుంది ఈ చెట్టు అయితే. కొంచెం పండితే కనుక మనం మగ్గ పెట్టుకోవచ్చు కూడా. నేనైతే ఇప్పుడు మీ వాళ్ళ గార్డెన్ కొంచెం ముందుకు వెళ్తాను. అక్కడైతే ఏముందంటే సపోటా చెట్టు ఉందండి. యాక్చువల్గా నేను చూడంగానే నాకు పిందెలు మాత్రమే కనిపించింది, అంటే వస్తున్నాయి కదా చిన్న చిన్న కాయల్లాగా, అది చూసా. తర్వాత నేను అసలు పండు కూడా ఉండిద్ది కంపల్సరీగా అని చూస్తే అగోండి అక్కడ నాకు ఒక సపోటా అయితే కనిపించింది. నేను అదే చూపిస్తున్నాను. అదిగో చూడండి, సపోటాకాయ. చిన్న చెట్టు అయినా మంచిగా కాయలు ఇస్తున్నాయి, మంచిగా న్యాచురల్గా పండిస్తున్నారు వాళ్ళైతే ఇంట్లోనే. అంటే వాళ్ళకి ఇంటి ముంగట కొంచెం ప్లేస్ ఉంది వాళ్ళదే, దాంట్లో అయితే ఇలా మంచిగా చెట్లు ఏదైతే అవి నాటారో అవైతే ఇస్తున్నాయి. ఇక చూడండి, ఇదైతే సపోటా కొంచెం పెద్దగానే ఉంది చాలా. ఇక్కడ నాకు చూపించడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ అదైతే చాలా పెద్దగా ఉంది. చిన్న చెట్టుకి మంచిగా అన్నీ అయితే సపోటా వస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే సీతాఫలక్కే చెట్టు కూడా ఉందండి. ఇంకా సీతాఫలక్కే చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ అక్టోబర్లో అయితే ఇంకా చాలా మంచిగా పెద్దగా అయితే వచ్చేస్తాయి. మీరు చూడొచ్చు. ఇదైతే మొత్తం సీతాఫలక్కే చెట్టు. దాని పక్కనే కూడా మళ్ళీ జామ చెట్టు కూడా ఉంది. జామకాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదైతే ఉసిరి చెట్టు అండి. ఇంకా ఇప్పుడైతే రాదు కదా, అన్ సీజన్ కదా, నాకు తెలిసి కార్తీక మాసంలో బాగా వస్తాయి. ఇంకోండి, ఇది కూడా బత్తాయి చెట్టే. దానికి కూడా చిన్న చెట్టు అయినా చాలా కాయలు అయితే కాసాయి. నెక్స్ట్ అక్కడ జామ చెట్లు, ఉసిరి చెట్లు చాలానే ఉన్నాయండి. సపోటా చెట్లు, ఇంకా ఒక చిన్న మామిడికాయ చెట్టు కూడా ఉంది. అది కూడా అసలు చూడడానికి పచ్చగా భలే అనిపిస్తుంది. నాకైతే భలే అనిపిస్తుంది. అంటే మనది రెంట్ కదండి, ఆ
మనం కూడా ఒకవేళ ఓన్ హౌస్ కట్టుకుంటే ఇట్లా పెంచుకుంటే బాగుంటుంది. న్యాచురల్గా మనం పండించుకొని తింటే అదే హ్యాపీనెస్ కదా. ఇదైతే మొత్తం కరివేపాకు చెట్టు. ఇదైతే నాకు గుమ్మడికాయ అంటారు కదా, ఇది వస్తుంది అనుకుంటున్నా పాదది. ఇది అయితే గోరింటాకు చెట్టు. గోరింటాకు కోసేసుకున్నాం, ఆషాఢం కదండి. కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి, కొబ్బరికాయలు అయితే పడిపోతాయి. ఇంకా అయితే వాళ్ళైతే పీల్ తీసేసి చక్కగా కొబ్బరికాయని దేవుడికి అయితే కొడతారు. అసలు చాలా మంచిది కదండి. అక్కడ కలబంద మొక్కలు కూడా చాలానే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదండి వాళ్ళదైతే మ్యాంగో ట్రీస్. ఇంకా హౌస్కి కూడా ఆర్టిఫిషియల్ ట్రీస్ ఉంటాయి కదా, అంటే సారీ ఆర్టిఫిషియల్ ట్రీస్ కాదు, డెకరేషన్ ట్రీస్ అంటారు కదా. ఇదైతే వాళ్ళ గార్డెన్ బయట అండి, అదిగోండి అలాగ ఒక ప్లేస్ మొత్తం చుట్టుకొని ఉండిద్ది ఆ చెట్లన్నీ. బయట అయితే ఇట్లాగా తీగలు, పాత తీగలు, బయట అయితే ఇట్లా వేప చెట్లు, ఇట్లా డెకరేషన్ చెట్లు, అట్లా చాలా బాగుండిద్ది. ఇగో మీరు చూడొచ్చు, దాన్ని అనుకునే హౌస్ ఉండిద్ది, దాని ఎదురుగా కూడా హౌస్ ఉండిద్ది. చూడండి అసలు చూడ్డానికి కూడా గ్రీనరీ ఎంత బాగుండిద్దో, నాకైతే భలే అనిపించింది. మనం కూడా ఇట్లా స్పేస్ కొంచెం వదులుకొని, మరి కొంచెంలో కొంచెం కాకపోయినా ఎంత కొంత అయితే స్పేస్ ఇచ్చి నేనైతే అట్లా పెంచుకోవాలి. ఫ్రూట్స్ న్యాచురల్గా మనం తింటే హెల్దీ కదా అని. ఇదైతే అగోండి చెట్లు అయితే వాళ్ళ ఇంటి ముంగట కూడా అట్లా ఉంటాయి. ఇక నేను చెప్పాను కదా, తన ఇల్లు ఆపోజిట్ నా కూడా ఉండిద్ది. ఇగోండి ఇదైతే వేప చెట్టు. మేమైతే దానికి, ఈ వీడియో నచ్చితే